హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనలో చాలా మంది వేరే వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు. నేను ఈ బట్టలు వేసుకుంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఈ నిర్ణయం తీసుకుంటే నా బంధువులు ఏమనుకుంటారు? నేను ఫెయిల్ అయితే సమాజం నన్ను చూసి నవ్వుతుందేమో? ఈ ఒక్క భయమే, ఈ ఒక్క ఆలోచనే ప్రపంచంలో కోట్లాది మంది కలలను సమాధి చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు. సమాజంలో ఉన్నాక పక్క వాళ్ళని పట్టించుకోకుండా ఎలా ఉంటాం? వాళ్ళ మాటలను గాలికి వదిలేస్తే మనం ఒంటరి వాళ్ళమైపోతాం కదా అని. కానీ ఒక పెద్ద నిజం తెలుసుకోవాలి. ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం ఎలాగో, అవమానాలను ఒక బహుమతిలా స్వీకరించడం అనేది ఎలాగో తెలుసుకుందాం. బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తున్నాడు. బుద్ధుడి బోధనలు, ఆయనకు వస్తున్న కీర్తి ప్రతిష్టలు చూసి ఆ గ్రామంలోని ఒక యువకుడికి విపరీతమైన కోపం, అసూయ కలిగాయి. ఈ సన్యాసి ఏమీ చేయకుండానే ప్రజలందరి చేత దేవుడిలా పూజింపబడుతున్నాడు. వీడు అసలు రంగు బయట పెట్టాలి అని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. బుద్ధుడు ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని తన శిష్యులకు బోధిస్తున్న సమయంలో ఆ యువకుడు అక్కడికి వచ్చి బుద్ధుడిని అందరి ముందు దారుణంగా తిట్టడం మొదలుపెట్టాడు. నువ్వొక మోసగాడివి, ప్రజలను మభ్యపెడుతున్నావు, నీకేమీ తెలియదు అంటూ ఎన్నో కఠినమైన మాటలు అన్నాడు. అక్కడున్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. కానీ బుద్ధుడు మాత్రం తన ముఖంలో చిరునవ్వు చెరగకుండా ఎంతో ప్రశాంతంగా ఆ యువకుడు చెప్పేది వింటున్నాడు. ఎంత తిట్టినా బుద్ధుడిలో ఏ మార్పు రాకపోవడంతో ఆ యువకుడు అలసిపోయి, నేను నిన్ను ఇన్ని మాటలు అంటున్నాను కదా, నీకు కోపం రావడం లేదా? ఎందుకలా పిచ్చివాళ్ళ నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు చాలా ప్రశాంతంగా, నాయనా, నువ్వు నా కోసం ఒక పండ్ల బుట్టను బహుమతిగా తెచ్చావనుకో, నేను ఆ బహుమతిని తీసుకోవడానికి నిరాకరిస్తే ఆ పండ్ల బుట్ట ఎవరి దగ్గర ఉండిపోతుంది అని అడిగాడు. ఆ యువకుడు వింతగా చూస్తూ, అందులో ఏముంది? నేను తెచ్చిన బహుమతి నువ్వు తీసుకోకపోతే అది నా దగ్గరే ఉండిపోతుంది కదా అన్నాడు. దానికి బుద్ధుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. సరిగ్గా అలాగే ఇప్పుడు నువ్వు తెచ్చిన కోపాన్ని, అవమానాన్ని, ద్వేషాన్ని నేను స్వీకరించడం లేదు కాబట్టి అవన్నీ ఎవరి దగ్గర ఉండిపోతాయని అడిగాడు. ఆ మాట వినగానే ఆ యువకుడికి అహంకారం బద్దలైంది. తలదించుకుని బుద్ధుడికి క్షమాపణలు చెప్పాడు. దేని నుండి మనం నేర్చుకోవాల్సింది? ప్రస్తుత సమాజంలో మనం ప్రతిరోజు ఇలాంటి వ్యక్తుల్ని కలుస్తుంటాం. నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, ఆఫీస్లో మనల్ని తక్కువగా చూసేవాళ్ళు, బంధువులు మనల్ని విమర్శించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు మీ మీద విసిరే ప్రతి నెగిటివ్ మాట ఒక బహుమతి లాంటిది. దాన్ని స్వీకరించాలా వద్దా అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు మిమ్మల్ని జడ్జి చేసినప్పుడు మీరు రియాక్ట్ అయ్యారంటే వాళ్ళ బహుమతిని మీరు తీసుకున్నట్టే. ఎవరైతే ఇతరుల మాటలకు రియాక్ట్ అవ్వడం మానేస్తారో వాళ్ళ జీవితంలోకి ఎలాంటి నెగిటివిటీ ప్రవేశించదు. ఎవరిని పట్టించుకోకుండా బ్రతకటానికి మొదటి మెట్టు విమర్శలను స్వీకరించకపోవడం. గతాన్ని మోయడం ఆపేయండి. చాలా మందికి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే భయం కంటే నిన్న ఎవరో అన్న మాటలను ఈ రోజు వరకు మైండ్లో మోస్తూ కుమిలిపోవడం పెద్ద సమస్య. దీని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉదయాన్నే తమ ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు. దారిలో ఒక పెద్ద నది అడ్డొచ్చింది. ఆ నదికి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. ఆ నది ఒడ్డున ఒక అందమైన యువతి నిలబడి ఉంది. ఆమెకు నది దాటాలని ఉంది, కానీ నీటి ప్రవాహం చూసి భయపడుతుంది. సన్యాసులకు స్త్రీలను తాకడం, వాళ్ళతో మాట్లాడటం నిషిద్ధం. ఇది బౌద్ధ ధర్మంలో ఒక కఠినమైన నియమం. కానీ ఆ ఇద్దరు సన్యాసుల్లో ఒకరైన వృద్ధ సన్యాసి ఆ యువతి పరిస్థితిని చూసి వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను తన భుజాలపై ఎక్కించుకుని నదిని దాటించాడు. ఆ యువతికి కృతజ్ఞతలు చెప్పి ఆమె దారిన ఆమె వెళ్ళిపోయింది. ఈ ఇద్దరు సన్యాసులు మౌనంగా ఆశ్రమం వైపు నడవడం మొదలుపెట్టారు. కానీ రెండవ సన్యాసి అంటే యువ సన్యాసి మనసులో ఒకటే గందరగోళం, రకరకాల ఆలోచనలు. ఇతను ఎంత పెద్ద తప్పు చేశాడు? ఒక సన్యాసి అయ్యుండి ఒక స్త్రీని భుజాలను ఎక్కించుకుంటాడా? ఇది ఆశ్రమంలో గురువు గారికి చెబితే ఏమవుతుంది? పక్క వాళ్ళు ఏమనుకుంటారు అంటూ తనలో తాను ఉడికిపోతున్నాడు. ఇలా కొన్ని గంటల పాటు ప్రయాణం సాగింది. ఆశ్రమం చేరుకునే సమయానికి ఆ యువ సన్యాసికి సహనం నశించి పెద్దగా అరిచాడు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక స్త్రీని తాకకూడదని మన నియమాలు చెప్తున్నాయి కదా.
నువ్వు ఆ యువతిని భుజాలపై ఎలా ఎక్కించుకున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ వృద్ధ సన్యాసి ప్రశాంతంగా వెనక్కి తిరిగి, మిత్రమా, నేను ఆ యువతిని నది ఒడ్డునే వదిలేసొచ్చాను. నువ్వు ఇంకా ఆమెను నీ మనసులో ఎందుకు మోస్తున్నావు అని అడిగాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని బాధ పెడతారు, మన గురించి తప్పుగా మాట్లాడతారు. అది అక్కడ జరిగిన ఒక సంఘటన మాత్రమే, కానీ దాన్ని మనం మనసులో పెట్టుకుని రోజులు, నెలలు, సంవత్సరాలు తరబడి మోస్తూ ఉంటాం. మీరు ఇతరుల అభిప్రాయాలను మోస్తున్నంత కాలం మీ కలల కోసం పనిచేసే ఎనర్జీ మీ బ్రెయిన్లో ఉండదు. ఎవరో ఏదో అన్నారని, మిమ్మల్ని అవమానించారని ఆ భారాన్ని మనసులో ఎందుకు మోస్తున్నారు? నది ఒడ్డును వదిలేసినట్టు అక్కడే వదిలేయండి. అప్పుడే మీరు స్వేచ్ఛగా ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలరు. ఇక మూడవది కంటే మనం ఎవరిని పట్టించుకోకుండా ఉండాలి అంటే మనలో ఉన్న అహం అంటే ఈగో చనిపోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఖాళీ పడవ అనే ఒక ప్రసిద్ధ జన్ కథని విందాం. ఒక వ్యక్తి నదికి అవతలి ఒడ్డుకు వెళ్ళటానికి తన చిన్న పడవలో ప్రయాణిస్తున్నాడు. ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంది. అతడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా తెడ్డు వేస్తున్నాడు. సడన్ గా అతనికి ఎదురుగా వస్తున్న ఒక పెద్ద పడవ వేగంగా వచ్చి ఇతని పడవను ఢీకొట్టింది. వెంటనే ఇతనికి విపరీతమైన కోపం వచ్చింది. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న పడవలో ఉన్న వ్యక్తిని పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. కళ్ళు కనబడడం లేదా? అంత పెద్ద పడవను ఎలా పడితే అలా నడుపుతావా? నీకు బ్రెయిన్ ఉందా లేదా అని ఆవేశంతో ఊగిపోయాడు. పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల ఎదురుగా ఉన్న పడవలో ఎవరున్నారో అతనికి సరిగా కనిపించలేదు. పడవ దగ్గరకు రాగానే చూశాడు. ఆ ఎదురుగా వచ్చిన పడవలో ఎవరూ లేరు. అది కేవలం ఒక ఖాళీ పడవ. ప్రవాహ వేగానికి కొట్టుకు వచ్చి ఇతని పడవను ఢీకొట్టింది. ఆ పడవ ఖాళీగా ఉందని తెలియగానే ఆ వ్యక్తి కోపం అంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. సిగ్గుపడి నిదానంగా అయిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక నిమిషం క్రితం అతని అంత కోపం ఎందుకు వచ్చింది? ఆ పడవను ఎవరో కావాలనే నడుపుతున్నారని అనుకున్నాడు కాబట్టి. అందులో ఎవరూ లేరని తెలియగానే కోపం పోయింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, ఈ ప్రపంచంలో మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, జడ్జ్ చేసేవాళ్ళు, నీతులు చెప్పేవాళ్ళు అందరూ ఈ ఖాళీ పడవ లాంటి వాళ్లే. వాళ్ళ మనసులు అజ్ఞానంతో, నెగిటివిటీతో, అసంతృప్తితో నిండిపోయి ఉంటాయి. వాళ్లకు వాళ్ళ జీవితం మీద కంట్రోల్ లేక ఆ ఫ్రస్ట్రేషన్ ని మీద చూపిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడు అది వాళ్ళ క్యారెక్టర్ని తెలియజేస్తుందే తప్ప మీ క్యారెక్టర్ని కాదు. మీ మీద అరిచే ప్రతి వ్యక్తిని ఒక ఖాళీ పడవలాగా చూడటం నేర్చుకోండి. అప్పుడు మీకు వాళ్ళ మీద కోపం రాదు, జాలి వేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇతరుల మాటలకు వ్యక్తిగతంగా రియాక్ట్ అవ్వడం మానేస్తారో అప్పుడే మీరు ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటున్నట్టు. అందుకే సమాజం ఏమనుకుంటుంది అనే జబ్బు నుండి బయటకు రండి. ఎవరికో ఏదో నిరూపించాలని బ్రతకకండి. మీ సంతోషం, మీ లక్ష్యం, మీ జీవితం, ఇది మీ ప్రయాణం. బుద్ధుడు చెప్పినట్టు మీకోసం ఇవ్వబడిన బహుమతిని స్వీకరించకండి. గతాన్ని మోయకండి. విమర్శించే ప్రతి వ్యక్తిని ఖాళీ పడవలా చూడండి. అప్పుడు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు.